హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా తిరుపతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నాటుకోడి కూరను సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలను శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. మనం రెగ్యులర్గా తీసుకునే చికెన్ కంటే నాటుకోడి కూర చాలా బాగుంటుందండి టేస్ట్. నాటుకోడి ముక్కలను కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలను కూడా రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక గరిటెతో కలుపుకోవాలి. మంచి కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది అయితే బాగుంటుంది టేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నాటుకోడి ముక్కలను 3-4 టైమ్స్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లోకి మనం కడిగి పెట్టుకున్న నాటుకోడి ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని ముక్కలను మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. కుక్కర్ మూత తీసి అందులో 3 స్పూన్స్ కారం వేసుకోవాలి. నేనైతే కారం కొంచెం ఎక్కువగా తీసుకుంటాను. మీరు కొంచెం తక్కువగా తినే వాళ్ళైతే ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గరిటెతో మొత్తం కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి కారం మొత్తం కలిసేలాగా. తర్వాత 2 పెద్ద సైజు టమాటాలను కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. అవి కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత 1½ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టి ఇంకొంచెం సేపు మగ్గించుకోవాలి. కుక్కర్ మూత తీసి అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ముక్కలను ఇలా ఆయిల్లో కొంచెం సేపు మగ్గించుకోవడం వల్ల నీసు వాసన రాదు, ముక్క టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంతసేపు ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్ మూత తీసేసి అందులోకి మనము ఒక గుప్పెడు కసూరి మేతి వేసుకోవాలి. కొంచెం నలిపేసి కసూరి మేతి వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని అందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకుంటే నాటుకోడి కూర రెడీ. కర్రీ అయితే చాలా బాగుందండి. టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.